ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఫిబ్రవరిలో జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. సమాధానం రాకపోవడంతో G+4 భవనాన్ని సీజ్ చేశారు. ఇంటికి సంబంధించి సుమారు 1,60,00,000 ఆస్తి పన్ను పెండింగ్లో ఉందని అధికారులు తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమల్లో ఉన్నందున ఈ బిల్డింగ్ మీద ఉన్న ఆస్తి పన్నులో రాయితీ పోను 83 లక్షల మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఈ బిల్డింగ్లో ప్రైవేట్ ఆఫీస్ ఉండటంతో వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను విధించారు. 2017 నుంచి ఈ బిల్డింగ్ను నివాసానికి వాడుకుంటున్నందున రెసిడెన్షియల్గా మార్పు చేయాలని జయలలిత మేనల్లుడు చెన్నైకి చెందిన దీపక్ జయకుమార్ గతంలో జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని జయలలిత ఇంటిని కార్పొరేషన్ అధికారులు సీజ్ చేయడంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత హైదరాబాద్ నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 1,60,00,000 ఆస్తి పన్ను బకాయి అనేది ఉండడంతో ఈ ఇంటిని సీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్లోని శ్రీనగర్ కాలనీలో సీజ్ చేసినటువంటి ఇంటి వద్ద ఉన్నాం. సరే, విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ ఇంటినే ఇవాళ తెల్లవారుజామున జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. G+4గా ఉన్నటువంటి నివాసం ఇది. అయితే దాదాపు కొన్ని ఏళ్ల తరబడి ఈ ఇంటికి ఆస్తి పన్ను బకాయి అనేది చాలా ఎక్కువగా ఉంది. 1,60,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో తన మేనలుడు జయలలిత మేనలుడు ఇది కమర్షియల్ కాంప్లెక్స్లా కాకుండా రెసిడెన్షియల్గా గుర్తించాలి అన్నట్టు కూడా ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు వన్ టైం సెటిల్మెంట్ కింద 1,60,00,000 రూపాయలను కాస్త 83 లక్షలు కట్టాలి అంటూ కూడా నోటీసులు అనేవి ఇవ్వడం జరిగింది. కానీ జయలలిత కుటుంబం నుంచి ఎవరి నుంచి కూడా ఒక రెస్పాన్స్ అనేది లేదు. ఆ పెండింగ్ అనేది ఆ బాకీ అనేది ఆస్తి పన్ను బకాయి అనేది అలా పెండింగ్లోనే ఉంది. దీంతో ఇక ఇవాళ చివరి తేదీ కావడంతో ఇంటిని సీజ్ చేయడం జరిగింది. మొత్తం లాక్ చేశారు. G+4గా ఉన్నటువంటి భవనం ఇది. హౌస్ నెంబర్ 8-3-1099, ప్లాట్ నెంబర్ 36, స్ట్రీట్ నెంబర్ 4, శ్రీనగర్ కాలనీలో ఉన్న నివాసం ఇది. అయితే గతంలో ఈ యొక్క ఇంటిని వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన ఇటు వ్యాపార కార్యకలాపాలకు వినియోగించాడనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. అయితే ఇంతకాలం వరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఒక నోటీసులు అనేవి ఇచ్చి రాయితీ ఇచ్చినప్పటికీ మినహాయింపు ఇచ్చి 1,60,00,000కు సంబంధించి 83 లక్షలు మాత్రమే కట్టాలనే విషయాన్ని కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద తెలియజేసినప్పటికీ కూడా పేమెంట్ అనేది చేయకపోవడం, ఒక ఎటువంటి రెస్పాన్స్ అనేది ఆమె యొక్క కుటుంబ సభ్యుల నుంచి లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని జయలలిత నివాసాన్ని సీజ్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రవితేజ్తో రత్నకుమార్, శ్రీనగర్ కాలనీ నుంచి.